హై వ్యూవర్స్, నాకు తెలిసి మొన్న ఫస్ట్ తారీఖు వచ్చిందా, అప్పుడు మొన్న అంటే నిన్నే కదా. సో ఫస్ట్ తారీఖు నిన్నటి నుంచి ఇప్పటికే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, బతికగల జర్నలిస్టులు వాళ్ళు పోస్టులు పెట్టారు, వీడియోలు కూడా చేస్తున్నారు. ఏంటి, ఇప్పటి వరకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కరెంటు బిల్లులు పే చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, అమెజాన్ పే, మోబిక్విక్, ఎయిర్టెల్, ఇంకా మరికొన్ని యాప్స్ ఉంటాయి కదా, థర్డ్ పార్టీ యాప్స్ అంటారు. వీటిని యూజ్ చేసి మనం బిల్ పే చేస్తూ ఉంటాం. నేను అంతే, నేను అమెజాన్ పే యూజ్ చేస్తాను. ఓకే, గూగుల్ పే, ఫోన్పే వీటి కూడా బిల్ ఉంటుంది. కానీ వాళ్ళు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే దానికి 2% ఛార్జ్ చేస్తున్నాడు. అందుకని అది కడతల్లా. నాకు అమెజాన్ పే ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంటాం, సమయంలో ఇంకా అది కట్టేస్తూ ఉంటాను. విషయం ఏంటి, ఇప్పుడు వెనకాల అటాచ్ చేసాం చూడండి, తీసుకోవట్లా. ఏమని, ప్రస్తుతం ఈ సర్వీస్ నిలిపేయబడింది, మరలా అప్డేట్ వచ్చాక మేము చెప్తాం అన్నట్టు సమయంతో చెప్తున్నారు. విషయం ఏంటి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఎన్పిసిఐ. ఇది యూపీఐ చెల్లింపులు అని ఉంటుంది కదా, ఈ థర్డ్ పార్టీ యాప్లు మొత్తం అదే బ్యాచ్. వీళ్ళకి వాళ్ళు ఏం చెప్పారంటే, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఈ థర్డ్ పార్టీ యాప్లకి లింక్ అయినటువంటి బ్యాంకులు ఉంటాయి కదా, ఆ బ్యాంకులు ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఏదైతుందంటే మనం బిల్ ఒకటి పే చేస్తున్నాం, దెన్ ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ దానికి లింక్ అయి ఉండాలి, అంటే దాన్ని ఓపెన్ అయ్యి ఉండాలి వీళ్ళు. అలా ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అండ్ ప్రైవేట్వి అండ్ కొన్ని గవర్నమెంట్వి కూడా చేయలే. ఈ థర్డ్ పార్టీ యాప్లు ఏవైతే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ బ్యాంకులతో లింక్ అయ్యి ఉన్నాయి. దాంతో అవన్నీ దెబ్బకి ఆపేశాడు. ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఇండస్ ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కొటాక్, ఆర్బిఎల్, ఇవి చాలులే మనకి. ఓకే, ఈ బ్యాంకులు ఉన్నాయి కదా, వీటన్నిటి కూడా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్కి లింక్ అయ్యి ఉన్నాయి, అందులో యాక్టివ్ అయ్యి ఉన్నాయి, ఓపెన్ అయ్యి ఉన్నారు అందులో. అంటే వీళ్ళకి సంబంధించి మన పేమెంట్ చేస్తున్నాం అనుకోండి, భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో అప్గ్రేడ్ అవ్వాలి. ఇంతకుముందు ఒక అప్గ్రేడ్ కావట్లా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏమన్నారంటే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్రూ జరిగే ఏ పేమెంట్ అని యూపీఐ చెల్లింపులన్నీ కూడా ఇందులో ఉండాలా, భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో ఉండాలా అని అన్నారు. ఈ థర్డ్ పార్టీ యాప్లు ఏవి కూడా ఇందులోకి లింక్ చేసుకోవాలి, దాంతో అవన్నీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేను చెప్పిన బ్యాంకులు ఉన్నాయి, ఎస్బీఐ, కొటాక్, ఇండస్ ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్బిఎల్, కెనరా. ఓకే, ఇవన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి. సో ఈ యాప్ల్లో మన కరెంటు బిల్లు పే చేయొచ్చు. అలా కాదన్నప్పుడు తెలంగాణకు సంబంధించి నేను వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. ఫస్ట్ TGSPDCL కొట్టారు. వాళ్ళు ఏమన్నారంటే TSSathranam.power.com సమేత ఉంది, అది ఇచ్చారు. అందులోకి వెళ్ళి బిల్ చెక్ చేసుకుని బిల్ పే ఇచ్చారు. ఏపీ అయితే, ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయా, అవి కనుక అయినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్, ఏపీ ఈస్టర్న్ power.com.in ఏదో ఉంది, మధ్య మీద అటాచ్ చేస్తాను చూడండి. అవన్నీ దానిలో లాగిన్ తీసుకో, లేదంటే ఆ పేజ్లోకి వెళ్తే వాళ్ళ యాప్ ఉంది, అది మరలా చెప్తున్నా, 1కి 2 సార్లు 3 సార్లు 10 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాక యాప్ డౌన్లోడ్ చేయడమో, లేదన్నప్పుడు ఆ బిల్ అందులో చెక్ చేసుకొని చూసుకోండి. ఓకే, మీ యూపీఐ అయితే ఉంటారు, పవర్ బిల్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, బిల్ డీటెయిల్స్. అలా వస్తేనే మీరు బిల్ పేమెంట్ చేయండి. లేకపోతే కూల్గా వెళ్ళి మీ సేవలోనో ఈ సేవలోనో పవర్ స్టేషన్ దగ్గర కౌంటర్లో ఉంటాయి, అక్కడ కట్టుకోండి. ఉత్తరానికి సంబంధించి ఏపీ ఈస్టర్న్ పవర్ అది. తర్వాత ఈ మధ్యలో ఉన్నాయి కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఉన్నాయి. ఇది వచ్చేసి APCPDCL, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సమాధి. వీళ్ళ దానిలో లాగిన్ చేసుకోవాలి. నెక్స్ట్ రాయలసీమ ఉంది, ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, APSPDCL, అది వాళ్ళది. సో ఈ నెలలో మీరు నేను చెప్పిన బ్యాంకులు ఉన్నాయే, వాటిల్లో కనుక మీ పవర్ బిల్ నెంబర్ కొడితే మీకు డీటెయిల్స్ వస్తే అక్కడ మీరు పే చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే పేటిఎం, అమెజాన్ పే, తర్వాత ఫోన్పే, గూగుల్ పే, ఇంకేమన్నా అబ్బా, ఇవి థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, వాటి ద్వారా కనుక మీరు కనుక పే చేస్తూ ఉంటే, అది మీకు కనిపించలేదు అంటే కంగారు పడకండి, కూల్గా నేను చెప్పినట్టుగా కౌంటర్లోనో లేదన్నప్పుడు ఆ పర్టికులర్ తెలంగాణ,
ఏపీలో సెంట్రలా, ఏపీలో సదరనా, ఏపీలో ఈస్టర్నా అది చూసుకొని ఆ వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ బిల్ ఎంటర్ చేస్తారు, అక్కడ పే చేశారు.